కూడా చెప్పినట్టే లెక్క. భరత్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే తప్పులు ఏమున్నాయో నేను చెప్తా. ఇప్పుడు రిపోర్ట్లు ఏమున్నాయో చెప్తా. ఇప్పుడు ఓఎండ్ఎం ఉన్నది కదా, ఓఎండ్ఎం సంబంధించి కానీ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఆ మిస్టేక్స్. వాటికి బలయ్యేది ఎవరు అని అంటే ఆ ఇంజనీర్స్. ఇప్పుడు మనము ఇవాళ స్పెక్యులేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఎక్కువ భాగం ఈ 60 పేజీల్లో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో 3 రోజుల నుంచి మీడియాలో వచ్చిన వార్తల మీదనే మీడియాలో ఎక్కువ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంజనీర్ సాక్ష్యాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలను తెల్లవారు పేపర్లు ప్రకటించినాయి కదా, అయితే వాటిని జ్యుడిషియరీ కమిషన్ పరిగణలోకి తీసుకోదు. ఉదాహరణకు నరేంద్ర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, డిజైన్స్ ఈఎన్సీ. ఆయన ఏమన్నాడంటే, చీఫ్ ఇంజనీర్ డిజైన్, ఆయన ఏమన్నాడంటే నాకు సమయం ఇవ్వలేదు ప్రాపర్ గా డిజైన్ చేయడానికి, తొందర పెట్టారు నన్ను అన్నాడు. అయితే తొందర పెట్టారంటే తొందర పెడితే నువ్వు తొందర పడతావా, తొందరపడి ప్రాజెక్టులు కుళ్ళగొట్టే డిజైన్ ఇస్తావా అని ఘోష్ గారు అడిగారు. యాక్చువల్ గా నీకు ఎంత సమయం ఇచ్చారు అని అడిగారు. 3 నెలలు ఇచ్చారు అన్నాడు. 3 నెలలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇవ్వకపోతే తొందర పెట్టారా, నాకు తొందరగా నీళ్లు కావాలని ఉంటది కదా ముఖ్యమంత్రికి, అది ఎట్లా తప్పవుతుంది అన్నాడు. ఇప్పుడు ఇటువంటి జ్యుడిషియరీ కమిషన్ ముందట అడ్మిట్ కావాలి. ఇంకోటి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి అన్ని. ఈ మౌఖిక ఆదేశాలు ఎక్కడ కూడా జ్యుడిషియరీ కమిషన్ ముందట అడ్మిట్ చేసుకోరు. ఇవాళ వీళ్ళు చెప్పిన దానిలో ఎక్కువ విషయాలు ఏంటంటే ఇంజనీర్లు చెప్పిన విషయాలను ఈ 60 పేజీలలో చూపెడుతున్నారు. అది వాళ్ళు చెప్పలేదని నేను అన్నా, కానీ రిపోర్ట్ లో డిస్కషన్ లో భాగంగా వస్తాయి తప్ప ఫైండింగ్స్ ఏవైతే ఉంటాయో ఘోష్ గారి ఫైండింగ్స్, ఆ ఫైండింగ్స్ ఇంపార్టెంట్ మనకి. ఖాళీ ఆ ఒక్క 10 పేరాలో 20 పేరాలో అవి ఇస్తే కనీసం కొంత దానికి వెరాసిటీ ఉండేది. అది ఇవ్వకుండా అక్కడక్కడ వెతికి 60 పేజీలు తీశారు. 60 పేజీలలో ఏమున్నదో, 660 పేజీలు ఏమున్నదో మనం మొత్తం చూస్తే గానీ అర్థం కాదు. కానీ ఒక్కటైతే ఏంటంటే ఈ నాకు గ్లేరింగ్ గా కనబడుతున్నది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు స్వయంగా హాజరై అఫిడవిట్ ఇచ్చి వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు. గవర్నమెంట్ నేను చెప్పిన తర్వాత అన్న తర్వాత కూడా మేడిగడ కట్టద్దు అన్నారు. మీరు కావాలంటే మీకు రిపోర్ట్ పంపిస్తాను భరత్ గారు. వాళ్ళు 5 పేజీలు 3 దిక్కులు రాశారు 11 పేజీలలో. మేడిగడ కట్టాలి, 105 మీటర్ల ఎత్తులో కట్టాలి అన్నారు. సబ్మర్జెన్స్ ఎక్కువైందని కేసీఆర్ గారు 100 మీటర్స్ లో కట్టారు. బట్ కట్టొద్దు అన్నారు అనే మాట ఎక్స్పర్ట్ రిపోర్ట్ లో లేదు, వాళ్ళ ఎవిడెన్స్ లో లేదు, వాళ్ళ మినిట్స్ లో లేదు. ఘోష్ కమిటీ హరీష్ రావు గారికి అడిగినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా వాళ్ళు డ్రాప్ చేసుకున్నది గవర్నమెంట్ అనేది చెప్పారు. వాళ్ళు అన్నదాన్ని పట్టించుకోండి. ఎక్కడ అంటే వేమనపల్లి రిజర్వాయర్ కట్టాలి అనే ఒక ప్రపోజల్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది ఆ సర్వే స్టేజ్ లోనే ఆగిపోయింది. అది కట్టద్దని కానీ కట్టాలని కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. మరి అక్కడ కడితే ఏమొస్తుంది అంటే గదే 165 టీఎంసీలు వస్తాయి. అందులో లిఫ్ట్ చేసుకోవడానికి మనకు ఒక 50-60 టీఎంసీల కంటే ఎక్కువ అవకాశం ఉండదు. కానీ మన రిక్వైర్మెంట్ 280 టీఎంసీలు. అక్కడ మనం కట్టినా కూడా ఉపయోగం లేదనే ఉద్దేశంతో కింది నుంచి తీసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారు, తుమ్మిడేటి సాధ్యం కాదని ఇంజనీర్లు చెప్పారు కాబట్టి ఆయన లెటర్ రాయలేదు ఫడ్నవీస్ కి. వాళ్ళకి ఏం చెప్పిండంటే మీరు సరే అంటే ఇప్పుడు అది పాతది పక్కన పెడితే ఇప్పుడు మనకు 60 పేజీల రిపోర్టు, సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీరు సరే ఇప్పుడు మీరు ఏమంటారంటే ఒక ఆరోపణ 665 పేజీలు ఎందుకు బయట పెట్టి ఇవాళ కాకపోతే రేపైనా బయట పెట్టాల్సి వస్తుంది కదా, రేపు అసెంబ్లీ ముందు బయట పెట్టాల్సి వస్తుంది. నష్టం జరిగిపోతుంది కదా భరత్. ఏం నష్టం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలు నమ్ముతారు కదా వీళ్ళు చెప్పే మాటల్ని. అప్పుడు నేను అదే అన్న మీతో ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే, ఒక దోషిగా ఒక అతన్ని తీసుకొచ్చి ముసుగు కప్పి మీడియా ముందు పెడతారు. ప్రజలంతా వాడిని చూతూ అన్న తర్వాత కోర్టు నిర్దోషి అని ప్రకటిస్తుంది. మీకు ఎన్ని వందల కేసులలో జరగలేదు అది మీ మీడియా ఎక్స్పీరియన్స్ లో. తర్వాత దాని ఫోకస్ కూడా ఉంటది. అసలు వాడు నిర్దోషి అని చెప్పిన వార్త కూడా స్క్రోలింగ్ లో వస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు లోకల్ బాడీ. అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రకాష్ గారు భావిస్తున్నారా? అసలు అవినీతి చర్చనీయాంశమే కాదు. ఎందుకంటే అది కాదు అంటే మీరు మాట్లాడని అవసరమే లేదు. నేను ఒకటి చెప్పనా, సారీ మీ ఇద్దరి మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నా. వి ప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఏ ప్రాజెక్ట్ లో కూడా అవినీతి జరిగిన ప్రాజెక్టే లేదు అని చెప్పారు. అయితే అవినీతి అన్నది వేరే పార్టీ, కాళేశ్వరం కాదు, ప్రతి ప్రభుత్వము ప్రతి పార్టీ ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో అవినీతి ఉంటుందని చెప్పారు. అవునా అవునా వి ప్రకాష్ గారు మీరు గతంలో చెప్పినారు. మేము కట్టిన ప్రాజెక్టులైనా మేము చేసిన పనులైనా అవినీతి గురించి ప్రశ్నిస్తే అప్పుడు చెప్తా. కాదు, ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి దానిలో అవినీతి ఉంటుందని చెప్పారు నాతో. మీరు అంటే అవినీతి ఉన్నదని స్టికాన్ అయినారా? అంటే ఈ చర్చ చూసి ఏమనుకుంటారు కింద చూసిన గిరియం చర్చ అనుకుంటారు. ప్రజల సొమ్ము అంటే అంత పట్టింపు లేకుండా
జరుగుతాయి అవినీతులు, ఏం చూసుకుంటూ వదిలేయాలి. అసలు ఫస్ట్ అక్కడ ఏమైనా కాళేశ్వరం అనేది మీరు మాట్లాడుతున్నారు కాదు, ఒక్క నిమిషం. నాన్ సీరియస్ గా గతంలో నాతో 2-3 సార్లు చెప్పారు వి ప్రకాష్ గారు ఈ విషయంలో. నాన్ సీరియస్ ఉంటే మళ్ళీ మీరు అన్నప్పుడు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి అనే హక్కు ఎవరికి లేదు. మరి దయాకర్ గారు నాన్ సీరియస్ ఉంటుంది, సీరియస్ గా ఉండాలని నేను కోరుకుంటాను. ఏం కోరుకుంటానంటే ఒక్క నిమిషం, ఇప్పుడు నేను దయాకర్ గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అంటే ఇప్పుడు కూలిపోయిందని కూడా మంచిగా చేయండి, ప్లస్ రిమైనింగ్ ప్రాజెక్ట్ కూడా బ్యాలెన్స్ ఉందని కంప్లీట్ చేయండి, మేము దానికి అప్పిస్తాం, దాని మీద వడ్డీ మేమే కట్టుకుంటాం అని చెప్పింది. మీరు అవినీతికి సంబంధించింది కానీ లేదా ప్రాజెక్ట్ డిజైన్ లోపాలు కానీ కూలిపోయిన దాని మీద విచారణ కొనసాగించండి, ముందుకు తీసుకుపోండి, దానికి మాకు అభ్యంతరం లేదు. దానికి ప్యారలల్ గా ఇది కూడా ఎప్పుడు చేస్తాం మీరు చెప్పాలి కదా, బాధ్యత ఉంది కదా, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా, 2 ఏళ్ళ నుంచి కరువు ఉంది కదా. మనం ఎట్లా అంటే